ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాల్లో ఒకటిగా పేరున్న అమెరికాకు చెందిన F-15E స్ట్రైక్ ఈగిల్ ఇరాన్ గగనతలంలో కూలిపోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం. సుమారు $31 మిలియన్ విలువైన ఈ విమానాన్ని ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థతో నేలమట్టం చేసింది. విమానంలో ఉన్న 2 సిబ్బందిలో ఒకరిని అమెరికా దళాలు వెంటనే రక్షించగలిగాయి. కానీ మరో పైలట్ ఆచూకీ మాత్రం 2 రోజులైనా లభించకపోవటం అమెరికా రక్షణ శాఖను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆ పైలట్ ఎక్కడున్నాడు, ప్రాణాలతో ఉన్నాడా లేడా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అమెరికా తన అత్యాధునిక డ్రోన్లు, శాటిలైట్ల ద్వారా పైలట్ కోసం గాలిస్తుంటే ఇరాన్ దానికి భిన్నమైన అత్యంత ప్రమాదకరమైన వ్యూహాన్ని అమలు చేస్తోంది. కేవలం తన సైన్యాన్ని మాత్రమే నమ్ముకోకుండా ఇరాన్ ప్రభుత్వం ఆ ప్రాంతంలోని సాధారణ పౌరులను మరియు గిరిజన బలగాలను రంగంలోకి దించింది. గల్లంతైన అమెరికన్ పైలట్ను పట్టుకున్నా లేదా అతని గురించి ఖచ్చితమైన సమాచారం అందించిన $55 లక్షల అమెరికన్ కరెన్సీలో $66,000 భారీ బహుమతిని ఇస్తామని ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించింది. దీనివల్ల ఆ ప్రాంతంలోని ప్రతి ఇల్లు, ప్రతి అడుగు ఇప్పుడు అమెరికా పైలట్ పాలిట మృత్యువులా మారింది. అసలు ఎవరి గిరిజనులు, ఎందుకు వీళ్ళంత ప్రత్యేకం అనేది ఒకసారి చూస్తే, ఇరాన్ ప్రభుత్వం రంగంలోకి దించిన ఈ గిరిజనులు ప్రధానంగా బక్తియారీ తెగకు చెందినవారు. వీరు ఇరాన్ నైరుతి ప్రాంతంలోని కోహ్లీగుయే మరియు బోయర్ అహ్మద్ ప్రావిన్స్లోని దట్టమైన పర్వతాల్లో నివసిస్తారు. వీళ్ళు మామూలు మనుషులు కాదు. తరతరాలుగా ఈ కొండల్లో వేటాడుతూ బతికే వీళ్ళకి ప్రతి రాయి, ప్రతి చెట్టు కొట్టిన పిండి. ఈ ప్రాంతం భౌగోళికంగా చాలా కఠినమైనది. ఇక్కడి కొండలు, గుహలు, అడవుల గురించి ఈ గిరిజనులకు ఉన్నంత పట్టు మరెవరికీ లేదు. వీళ్ళు పుట్టుకతోనే వేటగాళ్ళు, అత్యుత్తమ షూటర్లు. ఇరాన్ రంగంలోకి దించిన గిరిజనుల వద్ద కేవలం పాత తుపాకులు మాత్రమే లేవు. వాళ్ల వద్ద మ్యాన్ ప్యాడ్స్ వంటి భుజంపై పట్టుకుని ప్రయోగించే క్షిపణులు ఉన్నట్లు అనేక అనుమానాలు ఉన్నాయి. ఇవి తక్కువ ఎత్తులో ఎగిరే హెలికాప్టర్లను సులభంగా కూల్చగలవు. అమెరికా పంపిన MH-60 బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు వీటి వల్లే ప్రమాదంలో పడ్డాయి. హెలికాప్టర్లో ఉండే హీట్ ఫ్లేర్స్ని తప్పించుకొని మరీ ఈ క్షిపణులు దాడి చేయగలగటం గమనార్హం. గల్లంతైన పైలట్ వద్ద సరి అంటే సర్వైవల్, ఎవాజన్, రెసిస్టెన్స్ అండ్ ఎస్కేప్ కిట్ ఉంటుంది. ఇందులో శాటిలైట్ కమ్యూనికేషన్, రేడియో, నైట్ విజన్ గాగుల్స్ మరియు శత్రు రాడార్లకు చిక్కకుండా సిగ్నల్స్ పంపే కామ్స్ పరికరాలు ఉంటాయి. ఈ పైలట్ సుమారు 36 గంటల పాటు ఇరాన్ దళాలకు చిక్కకుండా ఉండేందుకు కారణం అతని వద్ద ఉన్న ఇన్ఫ్రారెడ్ సిగ్నల్స్. వీటిని కేవలం అమెరికా రెస్క్యూ టీం మాత్రమే తమ స్పెషల్ సెన్సార్ల ద్వారా చూడగలదు. ఇరాన్ గిరిజనులు ఒకవేళ థర్మల్ కెమెరాలు వాడి ఉంటే పైలట్ దొరికిపోయే ప్రమాదం ఉండేది. అమెరికా పంపే డ్రోన్లు చెట్ల చాటున దాగి ఉన్నటువంటి మనిషిని గుర్తించలేకపోవచ్చు. కానీ ఈ గిరిజన వేటగాళ్లు మాత్రం గాలిలో వచ్చే శబ్దాన్ని బట్టి శత్రువు ఎక్కడున్నాడో కనిపెట్టగలరు. అమెరికా తన పైలట్ను కాపాడుకునేందుకు బ్లాక్ హ్యాక్ హెలికాప్టర్లు, స్పెషల్ ఫోర్సెస్ను పంపింది. అయితే ఇక్కడ అసలు సవాలు ఎదురైంది. కొండలపై మాటు వేసిన గిరిజనులు సాధారణ తుపాకులతోనే అమెరికా హెలికాప్టర్లపై కాల్పులకు తెగబడ్డారు. ఇప్పటికే ఒక అమెరికన్ హెలికాప్టర్ కాల్పుల్లో దెబ్బతిని వెనక్కి మళ్లాల్సి వచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధునాతన సాంకేతికత కలిగిన అమెరికా సైన్యానికి స్థానిక భౌగోళిక పరిస్థితులపై పట్టున్న గిరిజన బలగాలకు మధ్య ఒక అప్రకటిత యుద్ధం నడుస్తోంది. తాజా నివేదికల ప్రకారం సుమారు 36 గంటల పాటు శత్రువుల కళ్ళు గప్పి అడవుల్లో దాక్కున్న 2వ పైలట్ను అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఓ సాహసోపేతమైన ఆపరేషన్లో రక్షించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇరాన్ గిరిజనుల బలగాల కాల్పుల మధ్య అతి తక్కువ ఎత్తులో విమానాలు నడుపుతూ అమెరికా ఈ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిందని సమాచారం. అయితే పెంటగాన్ దీనిపై ఇంకా అఫీషియల్ స్టేట్మెంట్ చేయలేదు. ఒకవేళ పైలట్ దొరికి గనక ఉంటే అది అమెరికాకు పెద్ద ఊరట. లేదంటే ఇరాన్ చేతిలో చిక్కితే అది అంతర్జాతీయ స్థాయిలో అమెరికా పరువు తీసే అంశం అవుతుంది. ఈ ఘటన కేవలం ఓ విమానం కూలిపోవటం మాత్రమే కాదు, ఇది అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న అహంకార పోరాటానికి నిదర్శనం. అమెరికా తన అత్యాధునిక టెక్నాలజీని నమ్ముకుంటే ఇరాన్ తన దేశ ప్రజలను, గిరిజనులను ఆయుధాలుగా మార్చుకుంది. ఈ పరిణామాలు పశ్చిమ ఆసియాలో యుద్ధ జ్వాలలను మరింత పెంచేలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇరాన్ వ్యూహాలకు అమెరికా ఎలాంటి సమాధానం ఇస్తుందో లెట్స్ వెయిట్ అండ్ వాచ్.